ఒక సీక్వెన్స్ ఉంది, హాకీకి సంబంధించిన సీక్వెన్స్. చుట్టూ 11 గుర్రాలు, మీరు మధ్యలో ఫుట్బాల్ ఆడాలి, మధ్యలో ఫుట్బాల్ ఆడాలి. అక్కడ మీకు ఇంజరీ అయిందంటగా? యాంకిల్ ట్విస్ట్ అయింది, లెగమెంట్ టైర్ అయింది. ఇంకా అన్నీ జరుగుతాయండి షూటింగ్లో. చిన్నప్పటి నుంచి నాన్న చూస్తున్నా, ఆయన ఏదో ఒకటి తగిలించుకుని వస్తారు ఇంటికి. సో సినిమా, యాక్షన్ సినిమాలు అంటే కామన్, ఇంజరీస్ అవుతాయి. మీరు అవి పెద్ద పట్టించుకోకూడదు. కాదు, మీరు తగిలించుకుని వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? మా అమ్మకి నాన్నని చూసి అలవాటు అయింది, ఇప్పుడు నిన్ను చూసి నేను అలవాటు చేసుకోవాలనే ఒక ఫీలింగ్. ప్లస్ నా ఫస్ట్ టైం కాదు షూటింగ్లో తగలడం. ఎన్నిసార్లు? ఇంతకుముందు రుద్రమదేవి నాకు 12 సంవత్సరాలు అప్పుడు. అవును. అప్పుడు గుర్రం నడుపుతుంటే గుర్రం వెళ్ళి DCMకి కొడితే నాకు ఇక్కడ 15 కుట్లు ఎన్నో పడినాయి కాలికి. మీ డెబ్యూ సినిమాకే ఒక దెబ్బ? డెబ్యూ సినిమా నాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడే దెబ్బ. పెళ్లి సందడికి షోల్డర్ డిస్లోకేట్ అయింది. అదెందుకు? బాస్కెట్బాల్ సీక్వెన్స్. అవును, ఓకే. బాస్కెట్బాల్ సీక్వెన్స్ అప్పుడు కింద పడాలి, షోల్డర్ ఇంకా డిస్లోకేట్ అయిపోయింది. ఏముందండి, నార్మల్ ఇవన్నీ తగులుతూ ఉంటాయి. మీరు చిన్నప్పటి నుంచి చూశారు కదా, మీ నాన్నగారు ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ భయపడింది ఏదండి? మీ నాన్నగారు దెబ్బ తగిలించుకుని వచ్చిన సందర్భంలో ఆయనకి ఒకసారి షూటింగ్లో పైనుంచి లైట్ ఏదో పడింది. ఓకే. ఆయన కంప్లీట్లీ అన్కాన్షియస్ అయిపోయారు. ఆ రోజు మేము చాలా భయపడ్డాం. వెంటనే సెట్కి వెళ్ళిపోయి ఆ రోజు మాత్రం అంటే అంత పెద్ద లైట్ లక్కీగా ఇట్లా రాసుకొని పడింది, మీద పడకుండా అట్లా రాసుకొని పడింది. సో ఇంకా సెట్లో అంటే కొంచెం డేంజర్ అండి, కొంచెం అన్నీ చూసుకుంటూ ఉండాలి. లైట్లు సరిగ్గా కట్టుండరు, లేకపోతే అలాంటి